ఏపీ రాజకీయాలు రోజు రోజుకి ఓ మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరతారో తెలియక అన్ని పార్టీల అధినాయకులు ఆలోచిస్తున్నారు. అయితే వైసీపీలోకి చేరికలు ఖచ్చితంగా ఉండబోతున్నాయనేది ఏపీ పొలిటికల్ స్ట్రీట్ లో వినిపిస్తున్న ముఖ్యమైన టాక్. ఏపీ రాజకీయాలపై అనలిస్టులు కూడా ఏమీ చెప్పలేని స్థితి కనిపిస్తోంది. కానీ టీడీపీ విఫలం అనేది అనేక అంశాల్లో స్పష్టంగా ఏపీలో కనిపిస్తోంది. ఇక వైసీపీ 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ కూడా తన శక్తికి మించి కష్టపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హస్తిన వరకు రాజకీయాలు నడిపిన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డికి వైసీపీలోకి రానున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈయనకు రాజకీయాల్లో ఎంత పేరు ఉందో సినీ ఇండస్ట్రీలో కూడా అంతే పేరు ఉంది. ముఖ్యంగా చిరంజీవి మోహన్ బాబుకు అత్యంత ఆప్తుడిగా ఆయన్ని పిలుస్తారు టాలీవుడ్ లో అందరూ. పుట్టింది నెల్లూరులో అయినా ఆయనకు విశాఖ అంటేనే ఎంతో ప్రేమ. విశాఖతో ఆయనకు అంత అనుబంధం ఉంది. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలంటే చాలా మక్కువ. కానీ కాంగ్రెస్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. 2019లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి జగన్ కూడా సుముఖత చూపారని తెలుస్తోంది. ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు ఖచ్చితంగా విజయం చేకూరుతుందంటున్నారు విశాఖ ప్రజలు. ఆయన ఆర్థికంగా కూడా పేరు ఉంది. ఆయన విశాఖ అభివృద్ధికి రాజ్యసభ మెంబర్ గా, సినీ పెద్దగా, పారిశ్రామికవేత్తగా ఎంతో కృషి చేశారని అక్కడ ప్రజలు చెబుతుంటారు. మొత్తానికి ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారని తాజాగా చర్చలు జరుగుతున్నాయి. నిజంగా ఆయన వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే ఏ నాయకుడు ఇప్పటి వరకు చేరనంత రేంజ్ లో చేరతారని ఆయన చర్చించుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డికి కూడా టీఎస్ఆర్ తో ఎంతో అనుబంధం ఉంది. ఈ బంధాలన్నీ ఏ ప్రతిబంధకాలు రాకుండా ఎలా కలుస్తాయో చూడాలి అంటున్నారు అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.